ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం అంటూ ఉన్నారు. నెక్స్ట్ సెషన్ కూడా జరగబోతోంది. ఈసారి కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సో జగన్ తీరుతో ఉన్న నాయకులు ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా అసంతృప్తి ఏదైనా ఉందంటారా? ఇప్పుడు జనరల్గా ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఇవ్వాలి అన్నది రిక్వెస్ట్ చేయొచ్చు, మేమేం కాదంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మాజీ సీఎం కనుక నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి అని ఆయన అడుగుతున్నారు. కానీ ఆయనకి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మొన్న సీఎం అయినా ఆయన కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. మరి వాళ్ళు కూడా 20-30 సంవత్సరాల బట్టి ఎంతో కొంత రాజకీయం మీద ఆయన కూడా అవగాహన ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి బాగా తక్కువ రాలేదు, కొంచెం తేడాలో మార్జిన్లో ప్రతిపక్ష హోదా పోయింది. కానీ ఆ రోజున పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభ లీడర్గా అసెంబ్లీలో ఉన్నాడు. అతను ఏ రోజున కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పలేదు. ఆయన అసెంబ్లీకి వచ్చాడు, యుద్ధం చేశాడు, ఫైట్ చేశాడు, శక్తివంచం లేకుండా కృషి చేశాడు, తను చేయగలిగింది చేసుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలంటే ప్రతిపక్ష హోదా ఉంటే తప్ప అసెంబ్లీలో మాట్లాడలేము అనుకోవటం కూడా చాలా చాలా పొరపాటు. ఎందుకంటే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలి, బాగా మాట్లాడాలి, గొప్పగా మాట్లాడాలంటే ప్రతిపక్ష నాయకుడైతేనే అవకాశం ఉంటుంది అనుకుంటే పొరపాటు. నాకు తెలిసి ఓంకార్ గారు ఉండేవాడు. ఓంకార్ ఒక్కడే ఎమ్మెల్యే, ఆ రోజుల్లో ఒక్కడే ఎమ్మెల్యే అసెంబ్లీని నిలబెట్టేవాడు ఒక్కడే. అతని వెనకాలకి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా లేరు. ఆ విధంగా సరైన సబ్జెక్ట్ మాట్లాడుతూ ప్రజల యొక్క అవసరాల గురించి నువ్వు డిమాండ్ చేసినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు స్పీకర్ హోదాలో ఎవరున్నా మైక్ కట్ చేయలేరు. లీడర్ ఆఫ్ ది హౌస్ హోదాలో ఉన్న ఎవరున్నా నీకు అడ్డు చెప్పడానికి అవకాశాలు ఉండవు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం మనకు ఉన్నటువంటి అసెంబ్లీకి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. అసెంబ్లీకి ఒక పుస్తకం ఉంది. దాని రూల్స్ ప్రకారం అసెంబ్లీ రూల్స్ని ఫాలో అయ్యి నువ్వు అసెంబ్లీ రూల్ కోట్ చేసి ఒక్క మెంబర్ అసెంబ్లీ రూల్ కోట్ చేస్తే ఎంత సమయమైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు అసెంబ్లీ రూల్స్ని మీరు ఉపయోగించుకోండి. అసెంబ్లీ రూల్స్ని కోట్ చేయండి, అసెంబ్లీకి రండి, ఆ రూల్స్ కోట్ చేసి మీ మైకు 2 నిమిషాలు మాట్లాడితే కట్ చేస్తే 5 నిమిషాలు మాట్లాడితే ఈ విధంగా నాకు మీరు అవకాశం ఇవ్వాలని మీరు అడగండి. తప్పనిసరిగా అప్పుడు స్పీకర్ గారు కదా, ఎవరు కూడా మేము ఈ యొక్క హక్కుని కాలరాసేటువంటి అవకాశాలు ఉండవు. అటువంటి హక్కు స్పీకర్ కూడా ఉండదు. అసలు మీరు రాకుండా, మీరు ప్రయత్నం చేయకుండా, గతంలో ఓంకార్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే మిగిలినటువంటి పి జనార్దన్ రెడ్డిని కానీ వీళ్ళందరినీ కూడా ఒకసారి వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేశారు, ఏ విధంగా వాళ్ళకి ఏం హోదా ఉంది, ఏమి లేకుండా వాళ్ళంత వీరోచితంగా ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్, ఎన్టీ రామారావు గారు లాంటి మ్యాసివ్ లీడర్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేయగలిగారు, ఏ విధంగా చేయగలిగారు. ఈనాడు మనం ఎందుకు ఆ ధైర్యం మనం కోల్పోతున్నట్టు ఆలోచన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలని తెలియపరుస్తారు.